అందరికీ నమస్తే. ఏమైందో తెలియదు కానీ తెలంగాణ గ్రామాలలో మళ్ళా పోలీస్ బూట్ల చప్పులు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు నక్సలైట్లు ఉన్నప్పుడు మనకు వినిపించేది. తెలంగాణ ఉద్యమం టైంలో కూడా సేమ్ అట్లే ఉండే. మళ్ళీ ఇప్పుడు సేమ్ సిచ్యువేషన్. చాలా ఊర్లలో పొద్దుగా లేస్తే పోలీసులు లాఠీలు ఆ బూట్ల చప్పుళ్ళు జనాలను బెంబేలెత్తిస్తున్నాయి. మళ్ళా నక్సలైట్ల ఉద్యమం ఉన్నప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది. తెలంగాణ ఉద్యమం అప్పుడు మలిదశ ఉద్యమం అప్పుడు ఇక్కడ కాంగ్రెస్ ఉంది. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ఉంది. ఎక్కడెక్కడ ఏం జరిగింది చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. కానీ చూస్తున్న వాళ్ళలో 60% మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సిగ్నల్ టీవీకి ఈ మధ్యకాలంలో రిపోర్ట్ కొట్టే వాళ్ళు ఎక్కువైపోయినారు. దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మద్దతు కోరుతున్నా. నేను ఖచ్చితంగా ప్రజలకు ఉపయోగపడే వీడియోలు చేస్తా. నేను హామీ ఇస్తున్నా. సబ్స్క్రైబ్ చేసుకోండి. సిగ్నల్ టీవీకి మద్దతుగా నిలవండి. ఇక వీడియోలోకి పోతే పాలకుర్తిలో ఒక గొడవ, చారకొండలో ఇంకో గొడవ, భువనగిరిలో త్రిబుల్ బాధితులు, నారాయణపేట్ కొడంగల్ నారాయణపేట్ ప్రాజెక్టు. అంతకన్నా ముందు ఒక వీడియో చూపిస్తా చూడండి. ఒక పచ్చని పల్లె, పొద్దుగాలు లేస్తే ఎవరి పని వాళ్ళు చేసుకునే పల్లె. పొద్దుగాలు లేస్తే వ్యవసాయ పనులు ఆ పనులు చేసుకునే ఊరు. కానీ వందల సంఖ్యలో పోలీసులు వచ్చేసినారు. ఒకసారి వీడియో చూడండి. వందల సంఖ్యలో పోలీసులు కనిపిస్తున్నారు. ఇది ఎక్కడ తెలుసా? నర్సాపూర్ కాన్స్టిట్యున్సీ. నర్సాపూర్ కాన్స్టిట్యున్సీలో డంపింగ్ యార్డ్ పెట్టాలనుకుంటుందంట ప్రభుత్వం. అక్కడ డంపింగ్ యార్డ్ వద్దని అక్కడ వాళ్ళు దాదాపు ఒక 10 మంది 10 గ్రామాలు వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకంటే డంపింగ్ యార్డ్ పెడితే మొత్తం వాటర్ అంతా పొల్యూషన్ అయిపోతుంది. అక్కడ గ్రామాలంతా కూడా పొల్యూటెడ్ అయిపోతాయి. ఎయిర్ పొల్యూషన్ అయిపోతుంది. పంటలు సరిగా వండవు. పంటలు పొల్యూటెడ్ అయిపోతాయి. మనుషుల జీవితాలే పొల్యూటెడ్ అవుతాయి. అక్కడ డంపింగ్ యార్డ్ పెట్టాలనేది వాళ్ళ ప్రభుత్వం యొక్క ప్రతిపాదన. భూసేకరణ చేసి మరి దానికోసమని ఆ లోకల్ ఎమ్మెల్యే సుంతా లక్ష్మారెడ్డి గారు కూడా పోయినారు. ఆమెను ఎట్లా అరెస్ట్ చేసింది తెలుసా? పోలీసులు చాలా ఘోరంగా అరెస్ట్ చేసినారు. దాని ఇక్కడ ఉన్నటువంటి గ్రామాలంతా వ్యతిరేకిస్తున్నాము. ఎందుకంటే ప్యారానగర్ పొల్యూషన్ అంతా కూడా శివంపేట మండలానికి అటు నర్సాపూర్ రాయరావు చెరువు దాని కింద దాదాపు 1000 ఎకరాలు పండుతాయి. ఆ గ్రహానికి సంబంధించి మొత్తం పొల్యూషన్ వస్తుంది. ఇక్కడ గ్రామాలంతా వద్దని మొత్తుకున్నా గతంలో మేము ఆపడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కోర్టుకు స్టేకోవడం జరిగింది. కోర్టుకు స్టేక్ వెళ్తే ఈ రోజు కోర్టు కూడా స్టేటస్ కో మెయింటైన్ చేయమని చెప్పేసి ఇచ్చినా ఆ స్టేటస్ కో పట్టించుకోకుండా ఆ అమ్మాయి వాళ్ళ అమ్మతో కలిసి ధర్నాలో పాల్గొన్నది. ఆ అమ్మాయి పారిపోతుందా? పోలీసులు పట్టుకొని పోయి దానిలో కూర్చోబెట్టి లోపలికి తోసేసి చేయడానికి ఏంది అసలు విషయం అంటే వీళ్ళ ఇల్లు కూలగొట్టేస్తుంది చారకొండలో. ఎందుకు ఇల్లు కూలగొట్టేస్తున్నారంటే జడ్చర్ల కోదాడ 167 రహదారి నిర్మాణ పనుల్లో బైపాస్ రోడ్డు నిర్మిస్తున్నారంట. చారకొండలో 29 ఇండ్లు కూలగొడుతారంట అధికారులు. పోలీసు బలగాలతో జేసీబీలతో వచ్చిన అధికారులు బైపాస్ కోసం మా ఇండ్లు కూలగొట్టదని బాధితులు నిరసన తెలుపుతున్నారు. అభివృద్ధి కావద్దా అంటే అభివృద్ధి కావాలి, కానీ ఒప్పించాలి, జనాలను ఒప్పించాలి. జనాలను ఒప్పించేందుకు ఒప్పించకుండా వందల సంఖ్యలో పోలీసులు దింపి భయపడిపించి జూలుం చేసి వాళ్ళను ఖాళీ చేపిస్తాం, వాళ్ళను అరెస్ట్ చేస్తాం అంటే ఇంకా చాలా ఉన్నాయి. ఒక్కొక్క వీడియో చూపిస్తా చూడండి మీరు. పాలకుర్తి కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు దాకా చూసిన విజువల్. పాలకుర్తి కాన్స్టిట్యున్సీలో అక్కడ యశస్విని రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆమెను కలిసి ఆవేదన చెప్పుకున్నా పట్టించుకోలేదంట. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం కర్కాల గ్రామంలో నీళ్లు లేక ఎండిపోయిన బయ్యన్న వాగు నీళ్ళు ఇవ్వమని చెప్పి ధర్నా చేస్తున్నారు. నీళ్ళు ఇవ్వండి, నీళ్ళు వదిలితే సరే, లేదంటే మేము ఆత్మహత్యలు చేసుకొని పరిస్థితి ఉంది, మాకు నీళ్లు లేవు, మే నెల ఇప్పుడే నీళ్లు లేవు, అసలు రేపు నీళ్ళు లేకపోతే మా పరిస్థితి ఏంది, పంటలు వేసినాం అవన్నీ ఎండిపోతున్నాయి, బయ్యన్న వాగులో నీళ్లు వదిలితే పంటలు పండించుకుంటామని రైతులు ధర్నా. స్టేటస్ కో మెయింటైన్ చేయాలని కోర్టు ఆర్డర్ ఉంది. ఏ ఊరు ఇదంటే గుమ్మడిదేల మండలం ప్యారానగర్లో డంపింగ్ యార్డ్.
పేరనూరులో డంపింగ్ యార్డ్ పెడితే అక్కడ చుట్టుపక్కల వాళ్ళు 10 గ్రామాల ప్రజలంతా కూడా వ్యతిరేకిస్తున్నారు. అయినా అది జరిగింది. ఇక మా సొంత జిల్లా, సీఎం సొంత జిల్లా, మా ఉమ్మడి మామనాడు జిల్లా చారకొండలో ఎంత దారుణం జరిగింది తెలుసా? చారకొండలో జనాలను ఈడ్చుకుపోయినరు. పాపం పోలీసు వాళ్ళు కాళ్ళు మొక్కిరు జనం. చాలా అవి చూస్తే చాలా పాపం అనిపిస్తుంది ఆ వీడియోలు చూస్తే. గ్రామీణ ప్రాంత ప్రజలు అమాయకులు, వాళ్ళకేం తెలియదు. బతుకుతున్నామా, బతికినమా, మంచిగా బతికినమా అంతవరకే. కుట్రలు కుతంత్రాలు ఉండవు. కానీ వాళ్ళ మీద కుట్ర జరిగింది. నారాయణపేట కోడంగల్ ఎత్తిపోతల పథకం భూ సర్వేకి వస్తే అధికారులను అడ్డుకున్న రైతులు. బాపూర్ అంట, బాపూర్లో చేపట్టిన సర్వేలో ఉద్రిక్తత. భూ సర్వేకి వచ్చిన అధికారులను అడ్డుకున్న గ్రామస్తులు. రైతులు తమకు తెలియకుండా ముందస్తు నోటీసులు ఇవ్వకుండా భూ సర్వే చేసి ఎలా అద్దులు ఫిక్స్ చేస్తారని వాళ్ళంతా ధర్నా చేసినారు. ఇంకా ఇది ఒకటే కాదు, ఇంకా చాలా 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 ఉన్నాయి. లగచర్లలో మనం చూసినాం కదా ఎంత పెద్ద ఇష్యూ అయిందో. తర్వాత ఇక్కడ 300 ఫీట్ల రోడ్ వేస్తామని ఎక్కడ దాకా తీసుకుపోతుంది దాన్ని, అమన్గల్ దాకా గ్రీన్ఫీల్డ్ హైవే అని పెట్టిన పేరు. 300 ఫీట్ల రోడ్డు. రైతులు మొత్తం కోల్పోతున్నారు భూములు. అక్కడకు దౌర్జన్యం. ఎడిదిరిగి భువనగిరిలో త్రిబులార్ బాధితులు తయారైన ఏకంగా. అక్కడ ఏదో దివీస్ అనే కంపెనీకి వెళ్ళిపోవాల్సిన ఆ త్రిబులార్ రోడ్డును ఆ కంపెనీ నష్టపోవద్దని రైతులకు మలిపించారు. చిన్న రైతులు భూములు కోల్పోతున్నారు, అక్కడ అడ్డుకుంటున్నారు. ఇక్కడ జైరాబాద్ ఫార్మా విలేజ్, అక్కడ రైతులు అడ్డుకుంటున్నారు. నేను ఇక్కడ 2 విషయాలు చెప్పదలుచుకున్నా. తెలంగాణకు అభివృద్ధి జరగాలంటే భూసేకరణ జరగాలి. కానీ భూసేకరణ రైతులను ఒప్పించి చేయాలి, బాధితులను ఒప్పించి చేయాలి. చారకొండల 29 గ్రామాల 29 ఇండ్లు పోతున్నాయంటే వాళ్ళకి అందరికన్నా బెటర్ మేము ఆర్ఆర్ ఇస్తున్నామని చెప్పి చూయించి వాళ్ళని ఒప్పించి చేయాలి. దౌర్జన్యంగా పోలీసులను పంపి కాదు కదా. అంతకుముందు గవర్నమెంట్ కాళేశ్వరం కట్టినప్పుడు మల్లన్న సాగర్ దగ్గర ఎంత పెద్ద ఇష్యూ అయింది. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు ఒక పెద్ద కాన్వాయ్ వేసుకొని పోయారు. నాకు బాగా గుర్తుంది. పెద్ద కాన్వాయ్ నిండా జనాలను తీసుకొని పోయాడు. అక్కడ ఏం దౌర్జన్యం అని. మరి ఇదేం దౌర్జన్యం? ఇక వీళ్ళ ఆందోళనలో నిజం ఉంది. ప్రభుత్వం ఫెయిల్ అయింది. ప్రభుత్వం వాళ్ళు ఒప్పించడంలో ఫెయిల్ అయింది. సేమ్ లగచర్లలో ఎట్లా వ్యవహరించిండ్రో లగచర్లలో కూడా అక్కడ రైతులకు తెలియకుండా, రైతులతో సంబంధం లేకుండా అభిప్రాయ సేకరణ చేయడం. రైతులు అభిప్రాయ సేకరణలో మా పొలాలు మేము ఇయ్యం, ఇక్కడ ఏం మీరు పెట్టొద్దు ఫార్మా విలేజ్ అన్నా కూడా మేము గుంజుకుంటాం, మేము ఫార్మా విలేజ్ పెడతాం, ఎట్లా ఇయ్యారో చూస్తామని బెదిరించడం. అట్లాంటి చేయడంతోనే కదా లగచర్ల కలెక్టర్ ఆ ఇష్యూ జరిగింది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ మూల ఆ మూల, ఈ మూల ఆ మూల, తెలంగాణ 4 మూలల్లో ఇదే జరుగుతుంది. ప్రతి దగ్గర లడాయి, ప్రతి దగ్గర గొడవ. ఏది ప్రశాంతంగా ఒక ప్రాజెక్ట్ చేపట్టే ప్రయత్నం చేస్తలేదు ప్రభుత్వం. పోలీసులను 100 సంఖ్యలో దింపి గ్రామస్తులను బెదిరించే పనులు అవుతాయా? వాళ్ళని ఒప్పించి చేయాలి పనులు. ఒక దగ్గర గొడవ అయిందంటే సరే, ఒక దగ్గర ఎక్కడైనా రైతులు కొంచెం గట్టిగా వాళ్ళు భూములు ఇచ్చేందుకు నిరాకరిస్తుండొచ్చు. ఎందుకంటే వాళ్ళ జీవితం అది, వాళ్ళ తాతలు నాయనలు దాని మీద బతికిన వాళ్ళు. మేము కూడా బతకాలని కోరుకుంటారు ఎవరైనా కూడా. కానీ అన్ని ప్లేసుల్లో గొడవ అవుతుందంటే ఎవరిది తప్పు? మీరు చేసే ప్రతి ప్రాజెక్టు దగ్గర ఇదే గొడవ, ఇదే పోలీసులు, ఇదే రప్చర్ ఎందుకవుతుంది? ప్రభుత్వం దౌర్జన్యం చేయాలని ప్రయత్నం చేయడం కదా. దీనికి ఎవరు బాధ్యత వహించాలి? చారకొండ ప్రజలతో ఎవరు మాట్లాడినరు? దసరా పండుగకైతే హెలికాప్టర్ వేసుకొని పోతారు మీరు కొండారెడ్డిపల్లెకు, ఆ పక్కన ఉండే చారకొండ. పోయి మాట్లాడొచ్చుగా మరి. రోజు మీ అన్నదమ్ములు అనే తిరుగుతున్నారు, పోయి మాట్లాడొచ్చుగా మరి వాళ్ళతోన. బెదిరింపులకు దిగి దౌర్జన్యం చేసి మనం ప్రభుత్వాన్ని నడుపుతున్నామా, లేకపోతే ఏమన్నా నయం వారసత్వాన్ని నడుపుతున్నామా? బెదిరించి భూములు తీసుకోవడం, బెదిరించి భూ కబ్జాలు చేయడం, బెదిరించి సెల్మెల్లి చేయడం. ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయింది. జనాలను ఒప్పించలేకపోతే ఇట్లాంటివి జరుగుతాయి. ఒప్పిస్తే ఏం కాదు, వాళ్ళని సంతృప్తికరంగా మీరు ఒప్పించి ఇంత కాదు, ఇట్లా అవుతుంది, ఇట్లా అవుతుంది, ఇట్లా అవుతుంది, మీకు ఈ పాతీలు గులగొట్టి కొత్తిలు కట్టిస్తామంటే చారకొండలు ఒప్పుకోరా? ఒప్పుకుంటారు. ఆ డంపింగ్ యార్డ్ పెట్టడం వల్ల ఎంత నష్టమని వాళ్ళు చెప్తున్నారు గ్రామస్తులు. ఏం లాభం వస్తుందో చెప్తే ఒప్పుకోరా? దౌర్జన్యాలతో వ్యవస్థ నడవదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.